తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండుగ షురువు అవుతుంది. అటువంటి ఆషాఢ మాసంలో ఫస్ట్ మంగళవారమే ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఇక్కడ జరుపుతున్నారు. సరిగ్గా 11:51 బల్కంపేట ఎల్లమ్మ తల్లి అభిజిత్ లగ్నంలో మహర్షితో అమ్మవారి లగ్నం అయితే ఇక్కడ జరిగింది. ఇక్కడికి కొండ సురేఖ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం అనేది జరుపుతారు. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం శివసత్తులతోని తర్వాత డప్పు వాయిద్యాలతోని ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం బోనం మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కొక్కరికి దర్శనం కావాలంటే సుమారు 5 గంటల పాటు సమయం పడుతున్నది. పొద్దుగాల 5 గంటల నుండే అమ్మవారి దర్శనం అనేది స్టార్ట్ చేసినారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ రోజు పెళ్లి కూతురును చేస్తారు, రెండవ రోజు కళ్యాణం చేస్తారు, మూడవ రోజు రథోత్సవం జరుపుతారు. కాబట్టి ఇక్కడ అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులైతే రాష్ట్ర నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది వందల సంవత్సరాల నుండి ఈ ఆనవాయితీగా వస్తున్నది. సో ఇప్పుడు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఎప్పటి నుంచి జరుగుతున్నారు, ఈ ఎల్లమ్మ తల్లి ప్రత్యేకత ఏంటి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి యొక్క విశిష్టత ఏంటి అనేది వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. పేరు రామా. ఎక్కడి నుండి వచ్చారు? నేనా వడంచెరు నుంచి వచ్చినాం. ఎప్పటి నుండి వస్తున్నారు? మేము రావడం 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి. ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక మాకు నెరవేరుతుంది. మా కొడుకు పెళ్ళి అయింది, మా పాప పెళ్ళి అయింది, మేము ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడ అన్నిటికీ సౌకర్యం మాకు మంచిగా ఇచ్చింది తల్లి. అందరితో వస్తాం, మేము ప్రతి సంవత్సరం వస్తాం, ఇక్కడ పండుగలు చేస్తాం, గోడలు ఎత్తుకుంటాము. అది చాలా బాగా మహిళ తల్లి ఈమె అందరికీ అనుకున్న పనులు చేస్తుంది కాబట్టి ఇంత జనాము మేము వస్తున్నాము. గవర్నమెంట్ అన్ని సదుపాయాలు మంచి చేసి మంచిగానే అనిపిస్తుంది. గవర్నమెంట్ పోయినసారి చేయలే, ఈసారి మంచిగానే పుల్లగా ఇడుతారు, పుల్లగా తీస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది. నా పేరు వసంత, ఎల్బీ నగర్ చింతలకుంట చెక్ పోస్ట్. నేను ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటా. ఇప్పుడు లగ్గం చూద్దామని వచ్చిన మంచిగా అనిపిస్తుంది, బాగుంది. అమ్మ పిలిస్తే పలుకుతుంది, అమ్మ అంత బాగుంది మంచిగా. అమ్మ ఇంతమందిని ఇట్లా చేస్తుందంటే ఇంతవరకు చీమ గుట్టలే ఇక్కడ ఎవరికైనా. ఇంత జనంలో అసలు ఎలా ఉంది, ఎంత బాగుంది, అంత మంచిగా అమ్మ ఉంది. ఇక్కడ చల్లగా ఉంది, మంచిగా ఎంత చల్లగా ఉంది అనుకున్నా అంత చల్లగా ఉంది. అమ్మ ఉన్నది కాబట్టి ఇంత చల్లగా ఉంది, అమ్మ ఉంది కాబట్టి ఇంత చల్లగా ఉంది. వెంకటమ్మ 20 ఏళ్ళ నుంచి వస్తున్నా. 20 ఏళ్ళ నుంచి అమ్మ నాకు మంచిగా చూసింది, అనుకునే అన్ని బాగా అయినాయి, మంచిగానే ఇదయింది. భక్తుల తోలుకొచ్చి కూడా అమ్మకు మేము పండుగలు చేస్తున్నాం, బోనాలు చేస్తున్నాం. అమ్మ ఈడ ఇవన్నీ లేవు, అప్పుడు బాయిలు ఉన్నప్పటి నుంచి వచ్చినాం మేము. మంచిగానే అనిపించింది మేము అంత పీఠంగా నిలబడ్డదండి, ఒక శక్తి పీఠం ఆమె అమ్మవారు. మేము అమ్మ నిలబెట్టుకున్నాము, చాలా బాగుంది, మమ్మల్ని ఎంతో పైకెత్తింది అమ్మవారు.